అందరికీ నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయే వీడియో ఏలినాటి శని గురించి కొన్ని విషయాలు, దోషాలు ఎలా ఉంటాయి ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు వాటి గురించి నేను వివరిస్తాను. ప్రస్తుతం మన జన్మరాశి ఏదైతే ఉందో 12వ రాశిలో శని ప్రవేశించినప్పుడు ఏలినాటి శని ప్రారంభమైందని నిర్ధారణ చేయబడుతుంది. మన జన్మరాశికి వచ్చినప్పుడు 2వ స్థానం, మన ముందు రాశికి వెళ్ళినప్పుడు 3వ స్థానం. మొత్తం ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సర కాలం శనిదేవుడు స్థిర నివాసంగా ఉంటాడు. మొత్తాన్ని కలుపుకుంటే 7.5 సంవత్సర కాలం ఏలినాటి శని అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనకు 12వ రాశిలో ప్రవేశించినప్పుడు శనిదేవుడి యొక్క విధానం ఎలా ఉంటుంది, కష్టాలు ఎలా ఉంటాయి అనేది మీకు మొదటిగా చెప్తాను. 12వ రాశి యందు కాలంలో ధనహాని, అవమానములు, విరోధములు, వ్యవహారములు, చిక్కులు, ఇంట్లో పోరు, దుఃఖము కలుగును. 2వ రాశి అంటే మన జన్మరాశి యందు కాలంలో రోగ బాధలు, రుణ బాధలు, సంచలనములు, కలహములు, ధన నష్టము కలుగును. ద్వితీయానికి వచ్చినప్పుడు అంటే మన రాశికి ముందు రాశి ఏదైతే ఉందో ఆ రాశిలోకి ప్రవేశించినప్పుడు అపనిందలు, బంధుమిత్రులతో విరోధములు, దుఃఖములు, అపవాదములు కలుగును. అలాగే జన్మ రాశి నుండి శని 4వ స్థానంలో కానీ 8వ స్థానంలో సంచరించే కాలం కూడా దోషమే. మీకు అందరికీ ఎన్నో వీడియోలు చూసుంటారు, ఎన్నో కథలంతా వినుంటారు. మనకు పూర్వం చెప్పుకున్నటువంటి ఒక కథ, అది ఏమంటే నల చక్రవర్తి కథ. నల చక్రవర్తి అనేటువంటి రాజు ఆయన రాజ్యాన్ని పరిపాలించేటువంటి సందర్భంలో ఆవు, పులి 2 ఒకే కొలంలోకి వచ్చి నీళ్లు దాగిపోయేటువంటి, అంటే ఆ రాజు పరిపాలనలో అంతటి ధర్మం, అంతటి మంచితనం ఉంది కాబట్టి ఆవు, పులి 2 ఒకే కుంటలో నీళ్లు దాగి జీవించేటివి. అలాంటి నల చక్రవర్తి దమయంతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత ఈ శని భగవంతుడు నల చక్రవర్తిని పట్టుకున్నప్పుడు ఆయన ఎలాంటి కష్టాలు పడినాడు, ఎలాంటి ఇబ్బందులు పడినాడు అనేటువంటిది మీరు క్షుణ్ణంగా ఆయన కథని యూట్యూబ్లో కొడితే వస్తుంది. నల చక్రవర్తి బుర్రకథ అని దాంట్లో వివరంగా ఉంది. ఈ ఏలినాటి శని పట్టుకున్నప్పుడు మనం చాలా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇబ్బంది ఖచ్చితంగా వస్తుంది. కానీ నేను చూసినంత వరకు కొంతమందికి ఏలినాటి శని ఉన్న వాళ్ళు కొంత బాగుంటారంటే వాళ్ళకి శుక్ర మహాదశి కానీ జరుగుతూ ఉంటే కొంత బెటర్ అని అనిపిస్తూ ఉంది నేను చూసినంత వరకు. రెండవది, వాళ్ళు నివాసంగా ఉన్నటువంటి గృహం 90% కానీ వాస్తుకు కానీ బాగుంది అంటే కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం మెరుగ్గా ఉంది. మనం ఈ ఏలినాటి శని కాలంలో మనం చేయవలసినటువంటి కొంత అభిషేకాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్తాను. ముఖ్యంగా శనిదేవుడికి చాలా ఇష్టమైన ఫలం నేరేడు ఫలం. ఆయనకి మనం శనీశ్వరుడి యొక్క విగ్రహాన్ని ప్రదర్శన చేసేటప్పుడు ఆ ఫలాన్ని పెట్టి మనం ప్రదర్శన చేసుకున్నా మనకు కొంత బాగుంటుంది. ఆయనకి నువ్వుల నూనె, నల్ల వస్త్రాలు ఇలాంటివన్నీ కానీ మనం సమర్పించి తైలాభిషేకం ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది. శనిదేవుణ్ణి ప్రతిరోజు ఏలినాటి శని జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు 11 పర్యాయాలు ఓం నమో శనేశ్వరాయ నమః, ఓం నమో శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు కానీ జపిస్తే కొంత మనకు కూడా బాగుంటుంది. రెండవది, దీని తర్వాత ఈ శనివారం రోజు 9, 10:30 రావు కాలంలో ఆడవాళ్ళు అయితే ఎడమ కాలికి కట్టుకోండి, మగవాళ్ళు అయితే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఇది కొంత బెటర్గా ఉంటుంది. రెండవది, దీని తర్వాత చెప్పే విషయం ఏంటంటే అదే శనివారం రోజు మీరు కొంత ఉపవాసం ఉండి నవగ్రహ ప్రదక్షిణ చేసుకుంటే కూడా కొంత మెరుగ్గా ఉంటుంది. దాంతోపాటు నల్లని కుక్క ఉంటే, కుక్క మీకు ఎక్కడైనా కనిపించినా నల్లని కుక్కకు బ్రెడ్ ఏదో ఒకటి దానంగా ఇస్తే కొంతవరకు బాగుంటుంది. ఈ విధంగా కానీ చేసుకుంటే శనిదేవుడు మన వైపు మంచి చూపు చూస్తే కొంతవరకు బాగుంటుంది. మంచి చూపు చూడనప్పుడు చాలా ఇబ్బందులుగా ఉంటుంది. అదే కాకుండా 4వ ఇల్లు, 8వ ఇల్లు ఉంటే కూడా దీని పరిహారం ఇంత మాత్రమే ఉంటుంది. ఈ 4వ ఇల్లు, 8వ ఇంట్లో ఉన్నప్పుడు 4లో అర్ధాష్ట శని అని, 8 అష్టమ శని అని మనం చెప్తా ఉంటాం. జ్యోతిష్యులు చెప్పేవాళ్ళు అందరూ చెప్తా ఉంటారు. ఈ అర్ధాష్ట శని, అష్టమ శని జరిగే వాళ్ళు కూడా ఏం చేయాలంటే శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. నల్లని బ్రాహ్మణుడు
అంటే ఈ పంచాంగంలో చెప్పబడిన విషయమే, ఎవరినో నేను ఏదో ఎగతాళి చేయడం అనేది అంటే కాదు. నల్లని బ్రాహ్మణుడికి కొంత ఈ నువ్వులు, కొన్ని నల్ల వస్తువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి దానంగా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంటు. రెండవది, పేదవాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో, అంటే చాలా ఇబ్బందులుగా ఉండి భోజనానికి కూడా తిరగని వాళ్ళు, అలాంటి వాళ్ళకి కొంత అన్నదానం, ఏదో వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసేయండి. కొంత శనిదేవుడు మన పైన మంచి చూపు చూస్తాడు. దేవాలయాలు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. మీరు దేవాలయాల కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇనుము, అంటే ఇనుపు చూపులు ఉంటాయి కదా, కంబి ఉంటుంది కదా, కంబిని, సిమెంట్ని కొంత మీ తోచినంతగా మీరు దానం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ కానీ చేసుకుంటే చాలా వరకు శనిదేవుడు శాంతించి మన వైపు మంచి చూసి మనల్ని బాగా ముందుకు పోయే విధంగా ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఏలాంటి శని పట్టుకుంటే నల్ల చక్రవర్తి కథ చెప్పినాను కదా, అలాగా ప్రతి ఒక్కరూ సింహంలాగా బతికేటువంటి వాడైనా శనిదేవుడికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవండి. ఉన్నోడు లేనోడు, ధనికుడు పేదోడు అనేటువంటి తేడా అంతా ఉండదు. ప్రతి ఒక్కరిని శని పట్టుకున్నాడంటే చాలా వరకు ఇబ్బందులు కలిగిస్తాడు. నేను చెప్పినవి, నాకు తెలిసినటువంటి చిన్న చిన్నవి, నేను ఈ పరిష్కారాలు ఏదైతే చెప్పినానో అలా చేసుకుంటూ పోండి. శని అనేటువంటి వ్యక్తి లయకారకుడు. ఆయన కానీ వీడిని ఇంత చూపు చూడాలనుకుంటే అంత చూపు చూశాడంటే మనం అంతఃపాతాళానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన్ని స్మరిస్తూ ఆయనకి అభిషేకాలు చేసుకుంటూ, ఇది పెద్ద ఖర్చు అయ్యే పని కూడా కాదు. ఈ విధంగా చేసుకుంటే అందరూ బాగుంటారు, ఎలాంటి ఇబ్బందులు పడుకుని ఉంటారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సర్వజన సుఖనో భవంతు.